హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసినాం వరంగల్కి 1000 పిల్లర్ టెంపుల్కి. ఇక మొత్తం మనం ఈరోజు షూట్ చేస్తున్నాం. మొత్తం టెంపుల్ వచ్చేసరికి మా పొద్దున అయిపోయింది. ఇక దర్శనం చేసుకొని వచ్చినాం శివుని టెంపుల్కి. ఎంత బాగుంది కదా గుడి. అఫ్కోర్స్ గుడి కదా, గుడి బాగానే ఉంటుంది. ప్లస్ లోపల శివాలయం ఇంకా బాగుంటుంది. మస్తు నేచర్ ఎంజాయ్ చేయొచ్చు బ్రో ఇక్కడ మంచిగా. పోలీసు వాళ్ళు కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నాయేమో. ఇదంతా వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్. నందీశ్వర్. మనకి ఏం మొక్కులున్నా నందిని మొక్కాలా, అన్నీ క్లియర్ అయిపోతాయి మనకన్నీ. లోపల శివాలయం టెంపుల్. ఫోన్ అలో లేదు. ఫోన్ అయితే లోపల తీసుకొని పోలేదు. పోయినా కానీ దర్శనం చేసుకున్న. వీడియో అయితే తీయలే, ఎందుకంటే పూజారి వాళ్ళు తిడుతుర్రు అన్నట్టు, అందుకే తీయలేదు. ఇక చెట్లు ఎంత మంచిగా ఎంత బాగున్నాయి. వీడ హనుమాన్ టెంపుల్ అక్కడ రాగి చెట్టు కింద భక్తులు వీళ్ళందరూ. చాలా పాత గుడి ఇది. మంచి ప్రశాంతంగా ఉంది మైండ్. వీడుంటే బాగుంది. వీడియో అయితే మస్తు వచ్చింది. వీడియో అయితే ఇది బాయి పాతది, లోపలికి కలవలేదు, బయట నుంచే ఇచ్చిన వీడియో. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ భద్రకాళి టెంపుల్ వరంగల్కి. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ బాగా. ఇక లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ మనం ఇక్కడికి భద్రకాళి టెంపుల్ కూడా వచ్చేసినాం. ఇక ఇది కూడా దర్శనం చేసుకొని ఇక లోపలికి వెళ్తున్నాం. ఇక లోపల మనకి ఎండ కొట్టకుండా మంచిగా సెట్ చేసి టెంపుల్ ఇక్కడైతే. కృష్ణుడి టెంపుల్. ఇగో గోకులం, ఆవులు, జై శ్రీకృష్ణ. పబ్లిక్ అయితే బాగానే ఉంది ఇక్కడ. నేను ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 12 అవుతుంది. అయినా సరే పబ్లిక్ బాగానే ఉన్నారు. ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే మంచిగా. ఈ పందిరి వేసేసరికి జర బాగా చల్లగా ఉంది ఇక్కడ మంచిగా. ఎండ అయితే మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది ఎండ అయితే. చంపుతుంది ఎండ బయట అయితే. ఇక మొత్తం లైన్ కట్టి ఇక్కడ ప్రసాదంకి పులిహోర పొట్లం, లడ్డు. అయితే ఇక మనం కిందికైతే పోతున్నాం లోపలికి. దర్శనం దారి మనకి ఎదురుగా రాగానే వినాయకుని టెంపుల్ వస్తుంది. వినాయకుని దర్శనం చేసుకొని లోపలికి పోవాలి. ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాం అమ్మవారి దగ్గరికి. లోపలికి దీపాలు వెలిగించవచ్చు ఇక్కడ. లోపలికైతే వెళ్ళినాం. మెల్ల వీడియో లోపల ఫోన్ తీసుకొని పోయినా తెలియకుండా తీస్తున్న వీడియో వెనక నుంచి. అమ్మవారి టెంపుల్ ఇదే. కనబడుతుందా మీకు అమ్మవారు? భద్రకాళి అమ్మవారు.